ముందుగా ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి మంచిగా. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన టమాటాలు, అల్లం స్మాల్ పీసెస్, వెల్లుల్లిపాయ స్మాల్ పీసెస్, పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎగ్స్‌ని చాక్‌తో ఘాట్లు పెట్టాలి. కొంచెం పసుపు యాడ్ చేయాలి. అలాగే ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ సాల్ట్. బాగా ఎగ్‌కి పట్టేలా మసాలా పెట్టుకోవాలి. ఒక కుక్కర్‌లో ఆయిల్ వేసుకోవాలి. ముందుగా జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ బిర్యానీ ఆకు, లవంగాలు ఒక 11, దాల్చిన చెక్క, ఫ్లేవర్ కోసం జీడిపప్పు, ఇలాచీ, జింజర్ పీసెస్, గార్లిక్ పీసెస్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, వేసుకొని బాగా మగ్గించాలి. సన్నగా తరిగిన టమాటాలు వేసుకోవాలి. వేగంగా మగ్గడానికి కల్లు ఉప్పు వేసుకోవాలి. 2 కప్స్ రైస్, ఒక కప్పులో పెరుగు వేసుకోవాలి. అందులో కొంచెం గరం మసాలా యాడ్ చేయాలి. అలాగే జీరా పౌడర్, ఒక స్పూన్ ధనియాల పౌడర్, 3 బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన పేస్ట్‌ని ఆ కుక్కర్‌లో వేయాలి. తర్వాత ఎగ్స్ అనేది అందులో కలపాలి. కలిపి బాగా కలపాలి. నానపెట్టుకున్న రైస్ అందులో ఏసుకోవాలనమాట. రైస్‌కి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. బాగా కలపాలి. 2 కప్స్ రైస్‌కి 4 కప్స్ వాటర్. రుచికి సరిపడా ఉప్పు. ఫ్లేవర్ కోసం పుదీనా. కుక్కర్ మూత పెట్టేయాలి. ఒక ప్లేట్‌లో సర్వ్ చేసుకుంటూ దాంట్లో ఫ్లేవర్ కోసం నిమ్మరసం కలపాలి.